హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు చాలా మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. ఆ స్వీటు మనం పాల పౌడర్తో తయారు చేసుకోవచ్చండి. కలాకండ అంటాం కదండి, కోవా అంటాం కదా, అదేనండి. పాలతో అయితే చాలా టైం పడుతుంది. పౌడర్తో అయితే, పాల పౌడర్తో అయితే మనకి చాలా ఒక 10 నుండి 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఎలా తయారు చేసానో మనం వీడియోకి వెళ్దాం. చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సేమ్ మనం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ అనేది నాకు వచ్చిందండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు పాలు వేసుకున్నానండి. మీ దగ్గర కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ షుగర్ అనేది నేను కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి మిల్క్ పౌడర్లో షుగర్ శాతం ఉంటుంది కాబట్టి షుగర్ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకుంటే మీ ఇష్టం, మీ ఆప్షన్ అండి. నేనైతే కొంచెమే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత విస్కర్తో నీట్గా కలుపుకోవాలి షుగర్ అనేది. కలుపుకున్న తర్వాత పాల పౌడర్ అనేది నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వేస్తూ విస్కర్తో నీట్గా కలుపుకోవాలి. పాల పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, పతంజలి అయినా పర్వాలేదు, ఎవ్రీడే పర్వాలేదు, సాగర్ పర్వాలేదు. నేను ఇక్కడ అమూల్ పాల పౌడర్ అనేది తీసేసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్తో అయితే చాలా టైం పడుతుంది. మనకి గంట వరకు పడుతుందండి ఈ కోవా చేయాలంటే. మనకి మిల్క్ పౌడర్తో అయితే మనకి 10 నుండి 15 మినిట్స్ మధ్యలో పడుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా విస్కర్తో నీట్గా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో కానీ మిడిల్లో కానీ పెట్టుకోవద్దు. ఫ్లేమ్ అనేది లోలో పెడితేనే ఈ కోవా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన ఇంట్లో మిల్క్, పాలపొడి, పంచదార ఉంటే చాలండి, స్వీట్ తయారైపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, దగ్గర పడుతుంది. ఇగోండి, ఈ విధంగా దగ్గర పడినంత వరకు నీట్గా మనం కలుపుకోవాలి. మనకి కడాయికి మొత్తం వదిలి వచ్చేయాలండి, సపరేట్ అయిపోతుంది. కడాయి నుంచి మనకి ఈ మిశ్రమాన్ని సపరేట్ అయితే అయిపోతుంది. అంతవరకు అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి అండి. మనము చాలా ఓపికతో చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోతుందండి ఈ స్వీట్ అనేది. మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా వస్తాయి కదండి, ఈ స్వీట్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి వచ్చిందా లేదని తెలుస్తుంది. నీట్గా వచ్చింది కదా. ఇగండి, ఇలా వచ్చిన తర్వాత నేను స్టవ్ అనేది బంద్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న తర్వాత ఇది ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం చపాతీ పిండికి ఎలా ఒత్తుకుంటామో అలా చేయితో నీట్గా దీన్ని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుందండి. చూడండి, ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మనం రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. ఇగండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడని వారైతే ఉండరండి. చాలా బాగుంటుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. మీకు డిజైన్ ఏమైనా కావాలంటే పైన ఏవైనా డిజైన్స్ వేసుకోవచ్చు. నేనైతే అలా ప్లెయిన్గా ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అన్నీ నేను చేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లార్చిన తర్వాతే మీరు చెయ్యాలి, వేడితో అయితే చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఇగోండి, నాకు ఇవి అయ్యాయండి ఆ పిండివి.
ఇలా అయిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, చాలా తొందరగా స్వీట్ అయితే తయారు చేసి పెట్టుకోవచ్చండి ఇంట్లో పాల పొడి ఉంటే. ఓకేనా? చూడండి, ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత పైన మీ ఇష్టం అండి, బాదం పెట్టుకోవచ్చు, పిస్తా పెట్టుకోవచ్చు అండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. బాయ్.